నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. 12 రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుజీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ధనస్సు రాశి వారికి సంబంధించి వారి లక్షణాలు, అలాగే వారి స్వభావం, వారి అలవాట్లు, వారి ఆలోచనలు, అదేవిధంగా వాళ్ళకి ఏ డేట్లు కలిసి వస్తాయో చెప్తారా? ధనుస్సు రాశి వారు విద్యా వినయ సంపన్నులు. ఓకే. అంటే వాళ్ళు ఎంత గురుభక్తి ఉంటుందంటే, దైవభక్తి ఉంటుందంటే వాళ్ళకి తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెడదాం. చిన్న చిల్లర్రా ఎక్కడన్నా బయట ఉందనుకో, అరే అది స్వయంభూ వెంకటేశ్వర స్వామి, ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, ఆయనకి పెట్టాలా, ఈ చిల్లర రాయి ఇదేదో మామూలు రాయి పెట్టారు, ఇది గుడి కాదు ఇది అని మనం మిగతా రాసుల వాళ్ళం మనం పెద్దగా పట్టించుకోం. వీళ్ళ కనబడిన రాయి కనబడితే చాలు, అక్కడ కుంకుమ పసుపు పెడితే చాలు అనమాట, అన్నింటికి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇక గురువులు కోయవాడి దగ్గర నుంచి వాడికి విద్య వచ్చినా రాకపోయినా నాకులాగా నామాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కూర్చుంటే చాలు, కాషాయ బట్టలు వేసుకున్నా దండాలు వీళ్ళకి. తర్వాత మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ దగ్గర నుంచి సహాయం బాగా ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకి. అండ్ వీళ్ళనంత వరకు గురుగ్రహం కాబట్టి నిజాయితీ ఉంటుంది. గురువు కనుక వాళ్ళ జాతకాల్లో బాగుంటే కనుక మంచి స్థానాల్లో ఉంటే నిజాయితీ అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఇంటలెక్చువల్ రాశి కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే భయము అనేటటువంటిది ఉంటుంది, కానీ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దీస్ డేంజర్స్ అండ్ ఆల్ బై దేర్ విజ్డమ్ అనమాట. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెప్తాను ఎగ్జాంపుల్. ఒక బైక్ మీద వెళ్తున్నారనుకో, పొరపాటున ఎవరో తగిలారనుకో, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళేం గుద్దలేదు, వాళ్ళ బైక్కి ఆమె వచ్చి తగిలింది అంతే, ఒక బెగ్గర వచ్చి తగిలింది. వీళ్ళు ఏంటంటే పాపం ఆమె ఉందా లేదా అక్కడ ఏమైపోయింది అని చూస్తూ కూర్చుంటారు. ఈ లోపల 10 మంది ఆ బెగ్గరు ఆ జనాలు పోగేసుకొచ్చి నువ్వు డబ్బులు కట్టు అని చెప్పి 80,000 కట్టించిన సంఘటనల నా శిష్యుల్లోనే ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళనంత వరకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు వీళ్ళకి. తర్వాత వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తారు. అండ్ 0 నుంచి ఒక టాప్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 750 రూపాయలకు ఉద్యోగం చేసేటటువంటి నా శిష్యుడిని హాస్టల్ పెట్టించాం ఇక్కడే ఎల్లారెడ్డిగూడలో. ఆ తర్వాత నిజాంపేటలో పెట్టాం. ఈ రోజున బిల్డర్గా అక్కడి నుంచి మారు అని అంటే ఈ రోజున 100 కోట్ల దాకా సంపాదించాడు విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 10 years. అంటే ఆ రైజింగ్ హ్యాండ్ కూడా దానికి వాళ్ళ పెదనాన్న సంజీవ్ రెడ్డి గారు నిజాంపేటలో హనుమాన్ కన్స్ట్రక్షన్స్ పెద్ద బిల్డర్, ఆయన సహకారం. వాళ్ళ అమ్మగారు పుష్పావతి గారు, కోటిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సరైన టైంలో ఆ 5 లక్షలు 15 లక్షలు ఎప్పుడో ఆ పొలాలు తనఖా పెట్టి ఆయనకి ఇవ్వడం, అలా ముందుకు వెళ్ళడం, ఈ విధంగా జరిగిందనమాట. అంటే బంధుమిత్రుల యొక్క సహకారము ఈ ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా బంధుమిత్రులకి రెసిప్రొకేషన్ అనేటటువంటిది ఉంటుంది. గౌరవ మర్యాదలు అందరికీ కూడా ఇస్తారు. ఆ తర్వాత ధనుస్సు రాశికి చెందినటువంటి స్త్రీలు ఉంటారు. వీళ్ళు చాలా సున్నిత మనస్కులు. వీళ్ళు మిగతా గ్రహాల సంపుటీకరణ వల్ల వాళ్ళ యొక్క దృష్టిల వల్ల కఠినంగా ఉన్నప్పటికీ కూడా సౌమ్యులు అనమాట సాధారణంగా. సో వీళ్ళు చిన్నప్పుడు అకాడమిక్స్లో వీళ్ళు బాగా చదువుతారు, చక్కగా స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఉద్యోగాలు ఏదో ఒక వృత్తిలో స్టాండర్డ్గా వీళ్ళు సెటిల్ అవ్వడం అనేటటువంటిది, బాగా సెటిల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి మహిళలకి ఫ్యామిలీ గొడవలు అనేటటువంటి చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ వీళ్ళు సౌమ్యులు కాబట్టి. అండ్ లక్ ఫేవర్స్ దెమ్. ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే పిల్లలు సంతానం కూడా ఎక్కువ మందికి లేకుండా ఉండదు. అంటే మన మినిమం 2 పిల్లలు ప్రతి ధనుస్సు రాశి వాళ్ళకి కూడా ఉంటారనమాట. ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఈ ధనుస్సు రాశి వారు సక్సెస్ఫుల్గా ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో కూడా వీళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎక్కువ సహాయ సహకారాలు అందుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క
స్త్రీలు వచ్చేసరికి కాస్త జనరల్గా పురుషుల కంటే కూడా స్త్రీలు మెచ్యూర్డ్ ఉంటారు సేమ్ వయస్కుల్లో. అందుకనే వివాహానికిలో ఎందుకు మనం ఆడవాళ్ళు తక్కువ ఏజ్ ఉండాలా, మగవాడికి ఎక్కువ ఏజ్ ఉండాలంటే సేమ్ ఏజ్ గ్రూప్ని కనుక చేస్తే ఆ సేమ్ ఏజ్ ఆ మైండ్ మెచ్యూరిటీ, ఆ తెలివితేటలకు వీడు పనికిరాడు అనమాట. అందుకని చిన్న 5 సంవత్సరాల చిన్న చెల్లెలు 10 సంవత్సరాల అన్నను కంట్రోల్ చేస్తుంది. ఆ విధంగా ఈ 10 అదే చిన్న 10 సంవత్సరాల కుర్రగాడు 5 సంవత్సరాల చెల్లెల్ని కంట్రోల్ చేయలేడు. ఆడవాళ్ళకి తెలివితేటలు, అందుకే మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ధనుసు రాశి ఆడవాళ్ళకి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి పెద్దగా రావు అనమాట. దే కెన్ హ్యాండిల్ ది థింగ్స్. ఈ మగ ధనుసు రాశి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే దే ఫాల్ ప్రే టు సమ్వన్. అంటే ప్రేమ వ్యవహారాలన్నీ కాదు, డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసేయడము, ఆ తర్వాత సహాయం అడిగితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోవడము, వీళ్ళ ఇబ్బందుల్లో పడ్డము, సహజంగా మొహమాటస్తులు వీళ్ళు. సో సర్టెన్ ఒక కన్ఫైన్ చేసుకొని ఉంచుకుంటారు ఒక మార్జిన్ని, జీవితాన్ని. ఆ మార్జిన్ దాటి వీళ్ళు వెళ్ళరు. అలాగే వీళ్ళనంతలో డిగ్నిఫైడ్గా ఉండడము, అహంకారం ఉండకుండా ఉండదు. ఎంత సౌమ్యుడైనా సరే డబ్బు వచ్చేసరికి అహంకారం వస్తుంది. అలా అజాత శత్రువుల్లాగా అహంకారం లేకుండా జీవించగలగడం చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే తీర్థయాత్రలకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేస్తారు వీళ్ళు, బంధుమిత్రుల సమావేశాలు ఇవన్నీ కూడా. అయితే ఈ ఇంటలెక్చువల్గా ప్రతి ధనుసు రాశి వాడు ఎదగాలి. కేవలం మనం పూజలు చేసేస్తే మనకి దేవుడు వచ్చేస్తాడు అని అనుకుని యాత్రలకు వెళ్తే దేవుడు అనుగ్రహం వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు ఆదిశంకర్లు ఆయన శిష్యులు 4 ఎప్పుడూ ఉండేవారు. ఆయన కూడా ఆయన లైఫ్ లాంగ్ 32 సంవత్సరాలు కూడా ఆయన శిష్యుల్ని వెంట పెట్టుకునే ఉండేవారు. అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. అంటే అటువంటి జగద్గురువు మనకి శిష్యుడు గురువుగా దొరకాలి కదా. అలాగే మరి అటువంటి జగద్గురువులు దొరికేటటువంటి అవకాశం వీళ్ళకు ఉన్నప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే అది చేసుకోకుండా మామూలు అప్పటికప్పుడు ఏ పూజారో వచ్చాడు అనుకోండి, వాడు ఏదో చెప్పాడు దోషాలకి టెంపరీగా అటువైపు వెళ్ళిపోతారు. అంటే టెంపరీ కష్టాలకు లోనైపోతారు. అలా మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి ఏదో కోయాడు వచ్చి చెప్పాడు అనుకోండి, అటువైపు వెళ్ళిపోతారు. బట్ తులారాశి వాళ్ళు అలా చేయరు. తులారాశి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ కాలంలో ఉన్నారు, ఆదిశంకర్లు ఆయన శిష్యులు ఆ కాలంలో ఉన్నారు, అణువులో ఆదిశంకర్లు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. బికాస్ దే ఆర్ గాడ్, శివ ఇన్కర్నేషన్ ఆయన. సో అటువంటిప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కృష్ణుడు ఇప్పుడు కూడా ఉన్నాడు మనతో పాటు. మనం అప్పుడు కృష్ణుడు ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఉన్నాము, ఫిజికల్ బాడీలో ఉండాలని లేదు, ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. అంటే వెన్ జగద్గురుస్ ఆర్ అవైలబుల్, మనం మామూలు వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ధోరణి తులారాశి వాళ్ళకు ఉంటుంది. కానీ అదే ధనుసు రాశి వాళ్ళు హ్యాండిక్యాప్డ్గా ఉంటారు, అది తెలియదు అనమాట. అంటే టెంపరీగా వాళ్ళకి సలహా ఎవరైతే ప్రాబ్లం నుంచి వాళ్ళు దాటేస్తారో అటువైపు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగని చెప్పి స్టాండర్డ్ ఆఫ్ మైండ్ లేదు అని అనుకోకూడదు. స్టాండర్డ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దానివల్ల అవకాశవాద తత్వం పూర్తిగా ఉండదన్నమాట. కాకపోతే ఇంటలెక్చువల్ కెపాసిటీ ఈ ఫీల్డ్లో ఈ స్టాండర్డ్నెస్లో రావాలి అంటే వీళ్ళు అభ్యాసం మెయిన్గా చేయాలి. ఆ అభ్యాస లోపం అనేటటువంటిది వీళ్ళల్లో కనబడుతుంది. అంటే ప్రగల్భాలు పలుకుతారు, నేను ఇచ్చేసేస్తాను, కానీ దానికి తగ్గినటువంటి కష్టాన్ని పెట్టరన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా కష్టాలను పెడతారో గొప్ప ఆధునిక భావాలతో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కువ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే సనాతన సాంప్రదాయం, ఈ ప్రాచీన పద్ధతులు అంటే ఓల్డ్ కస్టమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ తులారాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుందంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ మోడర్న్ సైన్స్ను కూడా ఆధునికతను కూడా సంతరింపజేసుకుంటూ రెండింటి బ్లెండ్ చేసి వెళ్తారు వాళ్ళు. ఈ విషయంలో వీళ్ళు హ్యాండిక్యాప్డ్ అనమాట ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే గుడ్డిగా వెళితే సనాతన సాంప్రదాయం ఋషులు అంతా కూడా పద్ధతుల్లో. సో అందుకనే మా గురువుగారు ధనుసు రాశి ఆయన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు చూడగానే దబ్బా పండులాగా బ్రహ్మదేవుడే దిగొచ్చాడా అన్నట్టు ఉంటాడు జ్యోతిష శాస్త్రంలో. కాబట్టి వాళ్ళని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఎక్కడా కష్టాలు ఉండవమ్మా, హ్యాపీగా ఉంటుంది వీళ్ళ లైఫ్. వీళ్ళకి ధనం సంపాదించడం రాకపోయినా సరే వీళ్ళ భక్తులు తెచ్చి ఇచ్చేస్తారు. మా గురువు గారికి అలాగే ఇల్లు కట్టించి ఇచ్చారు వాళ్ళకి.
సో లెజెండ్స్ అవుతారు వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఫీల్డుల్లో. ఇక వీళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య లక్కీ సంఖ్య 3, లక్కీ వారము గురువారము, తర్వాత లక్కీ రంగు వచ్చేసరికి గోల్డ్ కలరు. ఈ ఎక్కువ ధనుసు రాశి వాళ్ళు బంగారాన్ని ధరిస్తారు వీళ్ళు, అంటే గురుడు బాగుంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో, బాగోకపోతే వాళ్ళు కూడా బంగారాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క గోల్డ్ కలర్ డ్రెస్లు వేసి అట్లీస్ట్ గోల్డ్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ అయినా ఎవరైనా సరే మనం జేబులో పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క గురుగ్రహం బలం అవుతుంది. వీళ్ళున్నంత వరకు సత్యవాక్ పరిపాలకులు ఉంటారు జూపిటర్ కాబట్టి, అండ్ తప్పులు చేయడానికి ప్రయత్నించరు వీళ్ళు, ట్రెడిషనల్గా ఉంటారనమాట. అండ్ ఒకటే మ్యారేజ్ చేసుకోవాలా, లేకపోతే ఇలా కొన్ని చాదస్తాలు ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు ఆధునికత స్త్రీ భద్రత కోసం ఈ యొక్క కాన్స్టిట్యూషనే వీళ్ళకి మ్యారేజెస్ హస్బెండ్ సరిగ్గా లేనప్పుడు కాన్స్టిట్యూషనే మీరు చేసుకోవచ్చు అని ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళరు. అంటే మాస్టర్లు వాళ్ళ టీచర్లు ఎంతమంది వచ్చి చెప్పినా సరే వీళ్ళు నేను అలా చేయను, నేను ఇలాగే ఉంటానని పాత పద్ధతుల్లో ఎక్కువ ఈ ధనుసు రాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వీళ్ళకి ఇష్టమైనటువంటి దిక్కు లక్కీ దిక్కు ఈశాన్య దిక్కు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఎవరైతే ఎక్కువ వీళ్ళందరూ కూడా గౌహతి వెళ్ళిపోవాలా. కామాఖ్యాదేవి టెంపుల్ ఫేమస్ ఉంది కదా గౌహతిలో, వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా కూడా కామాఖ్య బ్యాచ్ అనమాట. ఈ అస్సాంలో కనుక తొందరగా ఇక్కడ 30 సంవత్సరాల్లో సంపాదించేటటువంటి డబ్బు అస్సాం వెళితే వీళ్ళకి 5 yearsలో సంపాదించేస్తారు. అంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, అంటే లక్ ఫేవర్స్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇది జనరల్ వీళ్ళ యొక్క స్వభావాలు, ఎవరికి హాని చేసే మెంటాలిటీ కాదు. ఓకే, ధనుస్సు రాశి వారి యొక్క స్వభావం, వారి లక్షణాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా.